హాయ్ అండి. నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన వల్లి కుకింగ్ ఛానల్‌లో ఒక మంచి యమ్మీ బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే బ్రెడ్ హల్వా అనమాట. సో, ఎవరైనా సరే ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు గూడా బెస్ట్ అనిపించే విధంగా మంచిగా క్యాష్యూస్, కిస్మిస్ అన్నీ వేసి ఇలా హ్యాపీగా మిల్క్ విత్ బ్రెడ్ కాంబినేషన్‌లో స్వీట్ రెసిపీ అయితే చేశామనమాట. సో, మీరు కూడా లేట్ చేయకుండా చూడాలి అని అనుకుంటే ఇంకెందుకు లేటు మన ఛానల్ని విజిట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ వాచ్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది లైక్ కమెంట్ ద్వారా తెలియచేయండి. సో, ఈరోజైతే మనవల్లి కుకింగ్ ఛానల్లో చూస్తున్నారా ఒక మంచి ఎమ్మి బ్రెడ్ స్వీట్ రెసిపీ అనమాట, బ్రెడ్ హల్వా. సో, మీరు కూడా చాలా బెస్ట్ అనిపించాలి అని అనుకుంటున్నారా? సో, ఇక లేట్ ఎందుకు, మన ఛానల్లో వచ్చే ఈ బ్రెడ్ హల్వా అనేది వాచ్ చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ముందుగా బ్రెడ్ హల్వా చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మిల్క్ అనమాట. సో, ఇక్కడ నేనైతే మిల్క్ తీసుకున్నాను. పక్కనైతే నేను షుగర్ సిరప్ నానబెట్టేసుకున్నాను. షుగర్ సిరప్ నేను ఎంత నానబెట్టుకుంటున్నాను, ఎంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూస్తున్నాను అనేది కూడా వాచ్ చేయండి. సో, నేను ఇప్పుడు ఈ కప్ తీసుకున్నాను కదా, ఈ కప్‌తో 1 ½ కప్ నేను షుగర్‌ని అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఇలా పక్కన పెట్టేసి నేను ఇక్కడైతే మిల్క్ తీసుకున్నాను. ఇది 2 లీటర్ ఆఫ్ మిల్క్ అనమాట. దీన్ని మనం బాగా మరిగించుకోవాలి. బాగా అంటే హాఫ్ మిల్క్ అయిపోయేదాకా కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకి కోవాలాగా వస్తదనమాట. సో, ఇప్పుడైతే ఇక్కడ నేను మిల్క్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ సిరప్ అనేది నానబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం ఈ బ్రెడ్ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇప్పుడు నేనైతే 1 ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు ఈ 1 ప్యాకెట్ బ్రెడ్ మొత్తం కూడా ఇట్లా మంచిగా స్లైడ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ బ్రౌన్ షేడ్ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది లోపల చాలా సాఫ్టీగా వస్తదనమాట. సో, ఇప్పుడైతే నేను ఇలా కట్ చేసేసుకొని నేను ఫ్రై చేసుకోవడం కోసం ఒక మంచి షేప్‌గా ఇట్లా ట్రయాంగిల్ షేప్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు నేనైతే ఇవి ఫ్రై చేసుకోవాలి కదా. సో, ఇక మిగతా ఉన్న బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్స్ అన్నీ కూడా మంచిగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి అని అంటే మనం మాడకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కూడా, అంటే మనకి మంచి షేడ్ కనిపించేంత విధంగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయాలి. బట్ నేనైతే ఓన్లీ గీతోనే చేస్తున్నాను అనమాట, వితౌట్ ఆయిల్. సో, నేనైతే ఇట్లా వేసుకొని మంచిగా కాల్చుకొని బ్రెడ్స్ అనేది మంచి షేడ్ వచ్చేదాకా కూడా చూసుకుంటున్నాం. మనం ఈ స్వీట్ చేయాలంటే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉండిద్ది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. మనం ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఏదైనా మంచిగా స్వీట్ రెసిపీ అనేది చేసి పెట్టండి, మీరు చాలా బెస్ట్ అవుతారు. సో, ఇప్పుడైతే నేనైతే ఇట్లా మంచిగా బ్రెడ్స్ అన్నీ కూడా టర్న్ అవుట్ చేసుకుంటూ గీ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా కాల్చుకుంటున్నాననమాట. ఇలా కాల్చేసిన తర్వాత నేను ఈ షేడ్ వచ్చేంత వరకు కూడా మంచిగా బ్రెడ్స్ అనేది కాల్చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ఉన్నాయి మొత్తం కూడా మళ్ళీ ఇదే విధంగా నేను కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు ఇంతవరకు రెడీ అయిపోయింది కదా. ఈ రెడీ అయిన తర్వాత మనం దీంట్లో కావాల్సిన క్యాష్యూస్, కిస్మిస్ కూడా నేను చిన్న కడాయి లాంటిది ఇట్లాంటిది పెట్టుకొని నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో కూడా నేను ఘీ యాడ్ చేస్తున్నాను ఫ్రై చేసుకునేటప్పుడు. సో, ఫస్ట్ నేను కిస్మిస్‌ని తర్వాత క్యాష్యూస్‌ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. క్యాష్యూస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మాడనీయకుండా మంచి షేడ్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో, నేను మొత్తం కూడా ఘీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఘీలో ఇలా వేపుకుంటూ ఉంటే మంచి షేడ్ కూడా వస్తుంది. ఇంతవరకు రెడీ అయిపోయినాయి కదా. సో, ఈ క్యాష్యూస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. సేమ్ ఇందాక నేను కిస్మిస్ దేంట్లోకి అయితే తీసుకున్నాను, ఈ క్యాష్యూస్ కూడా అందులోకి తీసుకుంటున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోలేని వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికన్నా కూడా ఇలా మినిమం ఇంగ్రీడియంట్స్తో మంచిగా స్వీట్ రెసిపీని చూపిస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే
ఉద్దేశంతో నేను ఇలా సింపుల్‌గా చూపిస్తున్నాను. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్‌లో ఇప్పుడు ఇందాక చూసారా బాగా పైదాకా ఉన్నాయి కదా మిల్క్. ఇప్పుడైతే బాగా కిందకి జారినియనమాట. అంటే అంత దాకా మనం మరిగించుకున్నాం. ఇప్పుడైతే నేను బ్రెడ్స్ గూడా ఇట్లా ఫ్రై చేసుకున్నయన్నీ మీకిలా చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను షుగర్ సిరప్ అయితే పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ షుగర్ సిరప్ అనేది చూసారా నేను పాకం పెట్టిన తర్వాత కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత నాన్ స్టాప్‌గా ఇలా కలపెడుతూ ఉండాను. ఇలా కలపెడుతుంటే గడ్డలు లేకుండా ఉండిద్ది కాబట్టి సో, బాగా మంచిగా పాకం వచ్చేదాకా కూడా వెయిట్ చేసి ఇంకా బాగా దిగిన మిల్క్ ఉన్నాయి కదా! అవి ఈ పాకంలో కొద్దిగా కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే ఈ షుగర్ సిరప్‌లో ఇట్లా చూసారా పొంగనేది వస్తుంది. అంటే మనకి పాకం బాగా వచ్చింది. మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయనమాట. సో, నేనైతే మిల్క్ అన్నీ కూడా ఇలా పోసేసి మరిగించుకుంటున్నాను. ఇలా మరుగుతున్న వాటిల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? బాగా మరిగించుకొని బాగా పొంగు వచ్చేదాకా కూడా చూసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది కోవా ఫ్లేవర్ లాగా వస్తది. సో, ఇంకా రెసిపీలో మనమైతే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇట్లా వన్ బై వన్ వేసేసి ఉడికించుకుంటున్నామనమాట. కానీ ఈ రెసిపీ చాలా బావుండిద్ది. చాలా యమ్మీగా ఉండిద్దనమాట. ఇప్పుడు నేను బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత మీకు ఇట్లా ప్రెస్ చేస్తే ఇలా మిల్క్ అనేది వస్తున్నాయి కదా! ఆ విధంగా వచ్చేదాకా కూడా మనం మిల్క్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. అప్పుడే బ్రెడ్ హల్వా చాలా బావుండిద్ది. సో, ఫైనల్‌కొచ్చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న ఈ బ్రెడ్ విత్ మిల్క్‌లో కాష్యూస్ అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకున్నామనమాట. సో, ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే మన బ్రెడ్ హల్వా ఇలా ఉంది. మీకెలా అనిపించింది? సో, దీన్నిప్పుడైతే ఈ వేడి వేడిగా ఉన్న బ్రెడ్ హల్వాని మనం సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మీకేమేం వీడియోస్ నచ్చుతున్నాయి? ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయి? అండ్ స్పెషల్లీ స్వీట్స్ కావాలా? హాట్ కావాలా? అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము అవి ట్రై చేసి మీకు పెట్టేస్తాం. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.